అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు స్వామి సత్యస్వామి గారు. వచ్చిన భక్తులకు ప్రతి ఆదివారం కూడా వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేసి శ్రీ నిదానపడి వారు, అదేవిధంగా నాగరప్పమ్మ తల్లి దేవస్థానంలో పూజారుగా 30 సంవత్సరాల నుంచి పూజ చేస్తూ అమ్మవారి సేవలో ఉన్నారు. వచ్చిన వాళ్ళకి అన్నదానం మధ్యాహ్నం పూట 12 గంటలకు అన్నదానం ఏర్పాటు చేస్తారు. 12 గంటల నుంచి 2 దాకా వచ్చిన భక్తులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసి మరి అమ్మవారి సేవలో ఉంటున్నారు. చూడండి, చేయండి. చేశారా భోజనం? వినుకొండ దగ్గరలో నూజల్ల మండలం ఓబనంపాలెం అనే గ్రామంలో మరి అమ్మవారు తిరునాళ్ళ వేడుకలు ఘనంగా చేస్తూ అప్పటికి ప్రతి ఆదివారం శుక్రవారం వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అమ్మవారి సేవలో పాల్గొంటున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. చూడండి, ఎంత వయసు, చాలా పెద్ద వయసు అయినా కూడా సేవలో ఉంటున్నారు. బాబాయ్ అడ్రస్ చెప్పండి మీరు. ఓబనపాలెం, నూజల్ల మండలం, కల్లారుపల్లి, పల్నాడు జిల్లా. అమ్మవారి సేవ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 30 సంవత్సరాలు. ఏ అమ్మవారు? నాగరపమ్మ తల్లి, నిదానపాటి శ్రీలక్ష్మి అమ్మవారు. 2 పీఠాలు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సాయంత్రం 5 దాకా కూడా అన్నదానం జరుగుతుంది. సాయంత్రం 5 దాకా కూడా దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమం నాదేం లేదు, అమ్మదయ వల్ల అనుకున్న కార్యక్రమం అన్నీ అవుతున్నందుకు వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ కార్యక్రమానికి చేయవతం కూడా జనాలే ఉంది. అన్నదానానికి కూడా సత్రం ఏర్పాటు చేశారు. చూడండి, మరి ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికల నిమిత్తం వాళ్ళ ఆలోచనల మేరకు అన్నదానానికి బియ్యం కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ అట్లా ప్రతి ఒక్కరు సహకారంతోనే నేను ఈ కార్యక్రమం నడుపుతున్నానని చెప్తున్నాడు. మరి బాబాయ్కి అమ్మవారు ఆయురారోగ్యాలు ఇచ్చి మరి గ్రామాన్ని సస్యశ్యామలంగా కాపాడాలని, హిందూ ధర్మం ఐక్యతను పెంచుతూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హో భారత్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి. శ్రీ నాగరపమ్మ తల్లికి, జై శ్రీ నాగరపమ్మ తల్లికి, జై శ్రీ నాగరపమ్మ తల్లికి, జై నాగరపమ్మ తల్లికి, జై నిదానపాటి శ్రీలక్ష్మి అమ్మవారికి, నాగమయ్య స్వామికి.